सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। यतन्तो योगिनश्चैनम् पश्यन्त्यात्मन्यवस्थितम् యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. సంస్కృత మనస్సు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందగలదని, ప్రాకృత మనస్సు పొందలేదని అంతకుముందు చూశాం. వివేకం ఉన్నవారు శరీరంలో ఉన్న ఈ బ్రహ్మను జీవాత్మగా తెలుసుకుంటారు. కానీ అధికారిత్వం లేనివారు, వివేకం లేనివారు భగవంతుణ్ణి ఎన్నడూ వారి హృదయంలో చూడలేరు. వారి మనస్సు శుద్ధి చేయబడకపోతే, వారు శాస్త్రాన్ని అధ్యయనం చేసినా కూడా వారికి ఆత్మజ్ఞానం కలుగదు. ఈరోజు మనం శ్రద్ధాత్రయ విభాగ యోగం 17వ అధ్యాయాన్ని అధ్యయనం చేద్దాం. అకృతాత్మనః అంటే సంస్కరింపబడని మనస్సు. మనస్సుని 2 విధాలు చూశాం అంతకుముందు ఈ అధ్యాయంలో. అది ప్రాకృత మనస్సు, సంస్కృత మనస్సు. అదే విధంగా ఇప్పుడు మనుష్యులను 2 విధాలుగా చూద్దాం. ప్రాకృత మనిషి, సంస్కృత మనిషి. ముందుగా ప్రాకృత మనిషి సాధన చేసి సంస్కృత మనిషిగా మారి ఆ తర్వాత జ్ఞాని మనిషిగా మారాలి. చిన్మయానంద స్వామి దీన్ని అద్భుతంగా వర్ణిస్తారు. ప్రాకృత మనిషి జంతు లక్షణాలతో ఉంటాడని, సంస్కృత మనిషి మనిషి లక్షణాలతో ఉంటాడని, జ్ఞాని మనిషి దైవ లక్షణాలతో ఉంటాడని. అందువల్ల మనిషి పశు ప్రవృత్తి నుంచి మనుష్య ప్రవృత్తికి ఎదిగి తద్వారా దైవీ ప్రవృత్తికి ఎదగాలని చెప్తారు. ప్రాకృత మనుష్యుడు సరాసరి దైవీ మనుష్యుని స్థాయికి ఎదగలేడు. అతను తప్పనిసరిగా మధ్యమ స్థాయి అయిన మనుష్య ప్రవృత్తికి ఎదిగి తీరాలి. ప్రాకృత మనుష్యునికి సంస్కృత మనుష్యునికి మధ్య భేదం ఏమిటి? ఒకరు సంస్కరింపబడ్డారని, ఇంకొకరు సంస్కరింపబడలేదని ఎలా చెప్తారు? అది నిర్ణయించడానికి ఏమైనా సూచనలున్నాయా అంటే సూచనలివి. ప్రాకృత మనుష్యుడు తన రాగద్వేషాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. అతనికి ఏదైనా నచ్చితే దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. నచ్చకపోతే ఎంత మాత్రమూ చేయడు. అంటే తను చేసే కర్మలన్నీ అతని ఇష్టాల మీద ఆధారపడి ఉంటాయి. తను చేసే పనుల వల్ల సమాజానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది అతనికి అనవసరం. అందువల్ల రాగద్వేషాలకు తగ్గట్టుగా పనిచేసే వ్యక్తిని ప్రాకృత మనుష్యుడు అంటారు. అతను ఏ నియమ నిబంధనలను పాటించడు. ఏది మంచో ఏది చెడో అతను కొంచెం కూడా ఆలోచించడు. అతనిలో పశు ప్రవృత్తి ఉంటుందని చూశాం. ఒక గేదె రోడ్డు దాటాలనుకుంటే హాయిగా దాడుతుంది. సిగ్నల్ పడిందా, ఎదురుగుండా కారు దూసుకు వస్తోందా అనేది దానికి అనవసరం. అలాగే కుక్కకు భౌ భౌ అని అరవాలనిపిస్తే నిక్షేపంగా అరిచేస్తుంది. అయ్యో, ఇక్కడ హాల్లో గీతాబోధ జరుగుతోందే, నేనిప్పుడు అరవకూడదు అనుకోదు. అలా రాగద్వేష ప్రధాన మనస్సు ఉన్నవారిని ప్రాకృత పురుషుడు అంటారు. మరైతే సంస్కృత మనిషి ఎలా ఉంటాడు? సంస్కృత మనిషినికి కూడా రాగద్వేషాలుంటాయి. ఇవి బొత్తిగా లేకుండా ఉండడు. అతనికి ఎన్నో అయిష్టాలుంటాయి. కానీ అతను వాటిని మాత్రమే లెక్కలోకి తీసుకోడు. ఏదైనా పని చేసే ముందు అతను బేరీజు వేసుకుంటాడు. ఈ పని నేను చేయడం సబబేనా? దీన్ని నేను చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? ఇది చేయడం వల్ల నేను మాత్రమే లాభం పొంది తక్కిన వారు ఇబ్బంది పడేటట్టయితే అది నాకు లాభం చేకూర్చేదైనా సరే, ఇతరులను నష్టపెట్టడం వల్ల నాకు కలిగే లాభం నాకు వద్దే వద్దు. ఈ విచక్షణ శక్తితో తను తన రాగాన్ని అదుపులో పెట్టుకుంటాడు, అదుపులో పెట్టుకోగలుగుతాడు కూడా. ఇదే సూత్రం ద్వేషానికి కూడా వర్తిస్తుంది. అతనికి కొన్ని పనులు చేయడం ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఆ పనులు చేస్తే ఎందరో లాభం పొందుతారు. అలాంటప్పుడు ఆ పని చేసి తీరాలి. నలుగురికి మేలు కలిగే పని చేయాలి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినౌ. ఇంద్రియ విషయ వస్తువుల మీద మనుషులకు రాగద్వేషాలు ఏర్పడతాయి. మనుషులు ఈ రెండింటికి వశం కాకూడదు. ఎందుకంటే
ఈ రెండే మనిషి శ్రేయస్సుకు విఘ్నకారకాలు, మహాశత్రువులు. మీకు కూడా రాగద్వేషాలు ఉంటాయి, నిజమే. కానీ మనస్సుకు నచ్చిందలా చేయకూడదు. తయోర్న వశమాగచ్చేత్, వాటి అధీనంలో మీరు పడకుండుగాక. ఈ రాగద్వేషాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకాలు. అందువల్ల మీరు మీ రాగద్వేషాలకు అనుగుణంగా ప్రవర్తించే ముందు ఒక్కసారి ఆగి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోవాలి. ఈ పని నేను చేయటం సబబేనా? సబబే అయితే చేయండి. సబబు కాకపోతే ఈ రాగాన్ని మొగ్గలోనే తుంచేయండి. అదేవిధంగా ద్వేషం. ఒక పని మీకు ఇష్టం లేకపోయినా దానివల్ల మంచి జరిగేటట్టయితే అది చేసి తీరాలి. ఉదాహరణకు పన్ను కట్టడం ఎవరికి ఇష్టం ఉండదు, కానీ మీరు కట్టే పన్ను సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి కట్టాలి. అందువల్ల మీ జీవితం అధర్మానికి కాకుండా ధర్మానికి కట్టుబడి ఉండేటట్టయితే అప్పుడు మీరు సంస్కృత పురుషుడవుతారు. ఎప్పుడైతే ఈ మార్పు మీలో కలుగుతుందో అప్పుడే మీరు మీ జీవితాన్ని రాగద్వేష ప్రధానంగా, ధర్మ ప్రధానంగా ఉండేటట్టు సమకూర్చుకుంటారు. ధర్మాధర్మ విచక్షణ నేర్చుకుని దానికి అనుకూలంగా తన జీవితాన్ని మలుచుకున్న వ్యక్తిని ద్విజుడు అంటారు. మీరు పుట్టడమే అజ్ఞానమనే పెట్టుబడితో పుడుతున్నారు. అంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు అందరూ ప్రాకృత పురుషులే. మళ్ళీ ఇంకొకసారి పుట్టాలి. ప్రాకృత పురుషుడు సంస్కృత పురుషుడు అవ్వాలి. అలా ఎవరైతే మారుతారో వారిని ద్విజుడు అంటారు. రెండవ జన్మలో తల్లిదండ్రులు ఎవరు? మనుస్మృతిలో ఉపనయనం చేయబడిన వ్యక్తికి తల్లి సావిత్రి అని, తండ్రి ఆచార్యుడు అని వస్తుంది. పుట్టినప్పుడు ప్రాకృత పురుషునిగా ఉన్న వ్యక్తి ఉపనయనం చేయించుకున్నాక, అంటే గాయత్రి ఉపదేశం పొందాక ధార్మిక జీవనాన్ని గడపడానికి నిశ్చయించుకున్న వ్యక్తే ద్విజుడు అని వ్యవహరింపబడతాడు. గాయత్రి మంత్రోపదేశాన్ని పొందుతాడు కాబట్టి తల్లి గాయత్రీదేవి అయితే ఉపదేశం చేసిన తండ్రి ఆచార్యుడవుతాడు. ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి గురుకులం నుంచి లేదా బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి బయటకు వచ్చి బ్రహ్మచారి బాధ్యత గల పౌరుడవుతాడు. అలా బాధ్యత కలిగిన వ్యక్తే సంస్కృత పురుషుడు. ఏ సమాజంలో అయితే ఇలా అందరూ పౌరులు ధర్మశాస్త్రాన్ని ఔపోసన పట్టి సంస్కృత పురుషులుగా మారుతారో ఆ సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది. మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏం నేర్చుకున్నా కూడా అవి మిమ్మల్ని సంస్కృత పురుషులను చేయవు. కేవలం ధర్మాధర్మ విచక్షణే మిమ్మల్ని సంస్కృత పురుషులను చేస్తుంది. అందువల్ల మీ లక్ష్యం ప్రాకృత పురుషుని స్థాయి నుంచి సంస్కృత పురుషుని స్థాయికి ఎదిగి జ్ఞాని పురుషుని స్థాయికి ఎదిగేలా ఉండాలి. వేదాంతం సంస్కృత పురుషుని జ్ఞాని పురుషునిగా మారుస్తుంది. ప్రాకృత పురుషుడు తన రాగద్వేషాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడని చూశాం కదా. దీని ఆధారంగా ప్రాకృత పురుషుణ్ణి రెండు తెగలుగా విభజించవచ్చు. ప్రాకృత ఆసుర మనుష్యుడు ప్రాకృత రాక్షస మనుష్యుడు అయ్యాడు. ప్రాకృత ఆసుర మనుష్యుడు అంటే ఏంటో చూద్దాం. ప్రాకృత మనుష్యుని జీవితం అతని రాగాన్ని బట్టి సాగితే అతని జీవితం స్వార్థపూరితంగా ఉంటుంది. రాగం అంటే కోరిక, స్వార్థం మొదలైనవి. అటువంటి వ్యక్తిని ప్రాకృత ఆసుర మనుష్యుడు అంటారు. ప్రాకృత రాక్షస మనుష్యుడు. ప్రాకృత మనుష్యుని జీవితం అతని ద్వేషాన్ని బట్టి సాగితే అతని చర్యలు రాక్షసంగా ఉంటాయి. రాగాన్ని మించి ద్వేషం ఉంటుంది కాబట్టి ఎదుటివాడిని హింసిస్తూ ఉంటారు. వారు ఎదుటివారిని హింసించడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతారు. వారికి ప్రత్యేకించి లాభం లేకపోయినా ఇతరులను కాలరాయడానికి కూడా వెనుకాడరు. రాగప్రధాన మనుషుడు కేవలం స్వార్థపూరితంగా మాత్రమే ఉంటే ద్వేషప్రధాన మనుషుడు రాక్షసంగా ప్రవర్తిస్తాడు. అటువంటి వ్యక్తిని ప్రాకృత రాక్షస మనుష్యుడు అంటారు. సంస్కృత మనుష్యుడు రాగద్వేషాల పరంగా కాకుండా ధర్మాధర్మ పరంగా కర్మలు చేసే వ్యక్తిని సంస్కృత మనుష్యుడు అంటారు. ఇతను నిస్వార్థంగా ఉంటాడు. ఆ విధంగా మనకు మూడు రకాల మనుష్యులున్నారు. ప్రాకృత ఆసుర మనుష్యుడు, ప్రాకృత రాక్షస మనుష్యుడు, సంస్కృత మనుష్యుడు. వీటి గురించి తేలిక మాటల్లో చెప్పాలంటే ప్రాకృత ఆసుర మనుష్యుడు స్వార్థపూరితంగా ఉంటే ప్రాకృత రాక్షస మనుష్యుడు,
హాని చేసే వాళ్ళలాగా ఉంటే సంస్కృత పురుషుడు నిస్వార్థంగా ఉంటాడు. వీరికే శాస్త్రం సాంకేతిక పదాలను ఇస్తుంది. ప్రాకృత ఆసుర మనుష్యుని రాక్షస పురుషుడని, ప్రాకృత రాక్షస పురుషుణ్ణి తామస పురుషుడని, సంస్కృత మనుష్యుణ్ణి సాత్విక పురుషుడని అంటుంది. అందువల్ల ఈ 3 రకాల మనుష్యులను దైవాసుర రాక్షస సంపత్తి ఉన్నవారు అనవచ్చు, లేదా సాత్విక రాక్షస తామస పురుషులని అనవచ్చు. ఇప్పుడు రెండో కోణం నుంచి చూద్దాం. తామస పురుషుడు. తామస పురుషుడు అందరిలోకి దారుణం. ఎందుకంటే అతను చేసే పనులు సమాజానికి హాని కలుగజేసేవిగా ఉంటాయి. హాని కూడా వెంటనే కలుగుతుంది. సర్జరీలో కూడా ఎమర్జెన్సీ సర్జరీ అన్నిటికన్నా దారుణమైనది. దానికి తక్షణ చర్య చేపట్టాలి. అలాగే తామస పురుషుడు సమాజానికి చీడపురుగు. అతన్ని తక్షణం మార్చాలి. రాక్షస పురుషుడు గురించి చూద్దాం. రాక్షస పురుషుడు మందరకం. అతను స్వార్థపూరితుడు. అతని స్వార్థం సమాజానికి వెంటనే హాని చేయదు, కానీ ముందు ముందు ఎప్పుడో హానిగా మారుతుంది. అందుకే అది సమాజానికే కాక అతనికి కూడా హాని చేస్తుంది. తామస ప్రవృత్తి అధమ ప్రవృత్తి అయితే, రాజస ప్రవృత్తి మధ్యమ లేదా మంద ప్రవృత్తి. సాత్విక పురుషుడు. సాత్విక పురుషుడు ఉత్తమ రకం. అతను సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తాడు. కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో మనం తామస ప్రవృత్తిని వెంటనే పారదోలాలని, రాజస ప్రవృత్తిని నెమ్మదిగా వదులుకోవాలని, సాత్విక ప్రవృత్తి వైపు మొగ్గు చూపాలని, దాన్ని ఇంకా పెంపొందించుకోవాలని చెబుతున్నాడు. ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలోకి అడుగు పెడదాం. ఈ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు. అవి శ్రద్ధ, ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం. ఇవి కాక ఓం తత్సత్ వివరణ కూడా చూస్తాం. మళ్ళీ ఈ 5 అంశాలను 3 భాగాలుగా విభజిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవి సాత్విక, రాజస, తామస లక్షణాలు. నిజానికి ఈ విభజన మనం కూడా చేయొచ్చు. ఏదైతే రాక్షసంగా ఉంటుందో అది తామస ప్రవృత్తి, ఏదైతే స్వార్థపూరితంగా ఉంటుందో అది రాజస ప్రవృత్తి, ఏదైతే నిస్వార్థంగా ఉంటుందో అది సాత్విక ప్రవృత్తి. ఈ 5 శ్రద్ధ మొదటి అంశం కాబట్టి ఈ అధ్యాయానికి శ్రద్ధాత్రయ విభాగ యోగం అని పేరు వచ్చింది. శ్రద్ధ అనేది వారి స్వభావాన్ని బట్టి లేదా వారి మనస్సును బట్టి ఉంటుంది. ఈ శ్రద్ధను సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధగా విభజించవచ్చు. అది 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి దేవత, ప్రకారః, భావన. ముందుగా దేవత. మన హిందూ మతంలో అనేక మంది దేవతలు ఉన్నారు. సాత్విక, రాజసిక, తామసిక లేదా దుర్దేవతలు కూడా ఉన్నారు. సాత్విక దేవతలు అంటే మనం నిత్యం పూజ చేసే దేవతలు. రాముడు, కృష్ణుడు, దేవి, శివుడు, విష్ణువు. వారు మన ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతారు. ఇంకా రాజసిక దేవతలు యక్ష, కిన్నెర, కింపురుషులు. వీరు ఐహిక సుఖాలను కలుగజేస్తారు. బద్రీనాథ్లో కుబేరుని విగ్రహం ఉంటుంది. ఆ కుబేరుని ముందు 1 రూపాయి నాణెం పెట్టి వెనక్కి తీసుకుని మీ బీరువాలో పెట్టుకుంటే మీకు అక్షయంగా డబ్బు ఉంటుంది అంటారు. తామసిక దేవతలు అంటే క్షుద్ర దేవతలు. భూత, ప్రేత, పిశాచ, రాక్షస, యమదూత, శాకిని, డాకిని, సర్పదేవతలు. ఈ దేవతలు శత్రు వినాశనం చేస్తారు. దీనివల్ల ఏ దేవతకు పూజ చేస్తే ఆ పూజ చేసిన వ్యక్తి ఆ మనస్తత్వం ఉందని, ఆ పూజ చేసిన వ్యక్తికి ఆ మనస్తత్వం ఉందని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ప్రకారః అంటే పూజ చేసే విధానం బట్టి మనం విభజన చేయొచ్చు. అందులో కూడా 3 రకాల పూజలు చూస్తాం. సాత్విక పూజ ఎక్కువ మానసిక పూజగా ఉంటుంది. ఇందులో కాయిక పూజ, వాచిక పూజ తక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా ధ్యానం లేదా జపం చేస్తూ ఉంటారు. రాజసిక పూజ దంభం, గర్వం, హంగు, ఆర్భాటం ఎక్కువగా ఉంటాయి. చాలా మంది మనుషుల్లో హడావిడి, సందడి ఉంటుంది. అందరితో కలిసి హోళీ రంగులు పూసుకోవడం, వినాయక పందిళ్లలో 10 రోజులు కోలాహలంగా డాన్సులు పెట్టడం రాజసిక పూజల్లోకి వస్తాయి. ఇంకా ఆఖరిది తామసిక పూజ. పూజ చేసే విధానం శరీరాన్ని హింస పెట్టేటట్టు ఉండొచ్చు.
అది తన శరీరాన్నైనా ఎదుటివారిదైనా సరే. జంతు బలి, మధువును సేవించడం ఉంటాయి ఇందులో. ఈ విధంగా పూజ చేసే విధానాన్ని బట్టి కూడా అది ఎటువంటి శ్రద్ధో చెప్పచ్చు. ఇంకా ఆఖరిది భావన. ఏ ఉద్దేశంతో పూజ చేస్తున్నారో అది సంకల్పంలో తెలుస్తుంది. సాత్విక పూజ నిస్వార్థంగా ఉంటుంది. సామాజిక శ్రేయస్సు కోరుతారు. లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. ఇటువంటి పూజ చిత్తశుద్ధిని, చిత్త ఏకాగ్రతను కలుగజేస్తాయి. ఇందులో సంకల్పం ఇలా ఉంటుంది: మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. రాజసిక పూజలో సంకల్పం చెప్పేటప్పుడు లౌకిక విజయాలను కోరతారు. ధనం, ధాన్యం, పశుం బహుపుత్ర లాభం అంటారు. రాజసిక పూజలో వెంటనే జరిగే హాని ఏమీ ఉండదు. అందువల్ల కృష్ణ పరమాత్మ అది చేయవచ్చు, తప్పులేదు. కానీ వీలున్నంత త్వరలో దాని నుంచి ఎదగాలని, లౌకిక విజయాల బదులు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని సంకల్పంలో చెప్పాలని అంటాడు. మన నిత్య పూజలో ఇలా వస్తుంది: అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి. అలా రాజసిక పూజ స్వార్థపూరితంగా ఉంటుంది. అది లౌకిక ఫలాలతో కూడి ఉంటుంది. తామసిక పూజ ఎదుటివారి నాశనం కోరేదిగా ఉంటుంది. నాకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఎదుటివారికి మాత్రం రాకూడదు అన్నట్టుగా ఉంటుంది. అది హానికరమైన పూజ. భర్తృహరి నీతి శతకంలో సత్పురుషులు ఇతరుల మేలు కోసం తమకు ఇబ్బంది కలిగించినా కూడా పట్టించుకోరని, సామాన్య మానవులు వారికి ఇబ్బంది కలగకుండా ఇతరులకు మేలు చేస్తారని, చెడ్డవారు తమ స్వార్థం కోసం ఇతరులను కాలరాస్తారని, కానీ కొంతమంది తమకు ఏమీ లాభం లేకపోయినా ఇతరులను ఇబ్బంది పెడతారని అంటారు. ఆ విధంగా వారి పూజలో వారి భావనను బట్టి ఎటువంటి వ్యక్తులో చెప్పవచ్చు. అలా పూజ యొక్క దేవత, పద్ధతి, భావనల ప్రకారం ఒక వ్యక్తి చేసే పూజ సాత్విక పూజో, రాజసిక పూజో, తామసిక పూజో చెప్పవచ్చు. ఆహారం. కొత్తగా పుట్టిన పాపాయి చేసే మొట్టమొదటి పని ఆహారం తీసుకోవడం. అప్పుడే పుట్టిన పాపాయి నోటితో 2 పనులు చేస్తుంది: ఏడుస్తుంది లేదా పాలు తాగుతుంది. మనము ఈ 2 పనులు చేస్తాం నోటితో. అయితే మాట్లాడతాం లేదా తింటాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ 3 రకాల ఆహార నియమాల గురించి చెబుతున్నాడు. మనం తీసుకునే ఆహారం మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది అంటుంది శాస్త్రం. ఛాందోగ్యోపనిషత్తులో మనం తీసుకున్న ఆహారం 3గా విభజించబడుతుందని వస్తుంది. అది అత్యంత స్థూల భాగం, సూక్ష్మ భాగం. అత్యంత సూక్ష్మ భాగం అత్యంత స్థూల భాగం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అది మలంగా మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సూక్ష్మ భాగం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్ రూపంలో స్థూల శరీర పోషణకు వెళ్తుంది. అత్యంత సూక్ష్మ భాగం సూక్ష్మ శరీర పోషణకు వెళ్తుంది, అంటే మనస్సు యొక్క పోషణకు వెళ్తుంది. అన్నమసితం త్రేదా విధీయతే తస్య యహ స్తవిష్టో ధాతుస్తత్పురీషం భవతియో మధ్యమస్తన్మాంసం యోనిస్తన్మనః. అత్యంత స్థూల భాగాన్ని పురీషం అన్నది ఉపనిషత్తు. పురీషం అంటే మలం, అది వృధా పోతోంది. మధ్యమ భాగం స్థూల శరీరానికి పోషకాలను అందజేస్తుంది. అనిష్ట అంశం అత్యంత సూక్ష్మ అంశం, అది సూక్ష్మ శరీరానికి శక్తినిస్తుంది. మన విజ్ఞాన శాస్త్రం స్థూల శరీరానికి ఏ ఆహారం మేలు చేస్తుందో చెబుతుంది, కానీ సూక్ష్మ శరీరం గురించి చెప్పలేదు. అది శాస్త్రంలోనే చూస్తాం. కొన్ని ఆహార దినుసులు స్థూల శరీరానికి మంచి చేయవచ్చు, కానీ అది సూక్ష్మ శరీరానికి సరిపోకపోవచ్చు. అందువల్లనే విజ్ఞాన శాస్త్రం మంచి అన్న ఆహారాన్ని శాస్త్రం ఒప్పుకోదు. అది సూక్ష్మ శరీరానికి మంచిది కాదు. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అది తీసుకోకూడదు. లేదు, నాకు స్థూల శరీరం బాగుంటే చాలు అంటే మీ ఇష్టం ఉంటుంది. కానీ ఆధ్యాత్మికత కావాలంటే స్థూల సూక్ష్మ శరీరాలు రెండింటికి పనికి వచ్చే ఆహారాన్నే తీసుకోవాలి. ఆహార శుద్ధో సత్వశుద్ధి. ఆహారం శుద్ధమైనదైతే మనస్సు కూడా శుద్ధంగా ఉంటుంది. సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి. సత్వశుద్ధి ఉంటే దృఢ జ్ఞానం కలుగుతుంది. ఈ ఆహారాన్ని 3గా విభజించవచ్చు. అవి సాత్విక, రాజసిక, తామసిక ఆహారాలు. ఏది సాత్విక ఆహారం?
సాత్విక ఆహారం. ఒక సాధారణ నియమం కింద చెప్పాలంటే శాకాహార భోజనం సాత్విక భోజనం. మన వైదిక సంప్రదాయంలో చెప్పబడి పరంపరగా వస్తున్న ఆహారం అది. మాంసాహారం, మద్యపానీయాలు రాజసిక, తామసిక ఆహారం కిందకి వస్తాయి. భగవంతునికి అర్పించి భగవంతుని ప్రసాదంగా స్వీకరించే ఆహారాన్ని సాత్విక ఆహారం అంటారు. ఇందులో అన్ని రకాల తీపి వంటలు, మరి పొడిగా లేకుండా నెయ్యో నూనె ఉన్న వంటలు, కంటికి ఇంపుగా ఉండే వంటలు తినాలంటున్నాడు కృష్ణ పరమాత్మ. తీపి వంటలు సాత్విక ఆహారం కిందకు వస్తాయి. కాబట్టి మన పండగల్లో ప్రధానంగా తీపి వంటకాలు ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం తీపి తినడానికి నిషేధిస్తుంది, కానీ గీతా శాస్త్రం దీని సాత్వికం ఉంటుంది. మానసిక ఆహారం కింద ఏం వస్తాయి? కటు, చేదు, ఆమ్ల, పులుపు, లవణ, ఉప్పు, ఉష్ణ, మరీ వేడిగా ఉండేవి, తీక్ష్ణ, విపరీతమైన కారం, రూక్ష, చాలా పొడిగా ఉన్న ఆహారం, విదాహిన, దాహం పుట్టించే ఆహారం, ఇవన్నీ రాజసిక ఆహారం కిందకి వస్తాయి. వీటిని అతి తక్కువగా తీసుకోవచ్చు, కానీ అతిగా తినకూడదు. అతి పదాన్ని ప్రతి పదం ముందు కలుపుకుంటూ పోవాలి. అంటే మరీ ఎక్కువ చేదు, మరీ ఎక్కువ పులుపు తినకూడదు. ఈ మాదిరిగా అర్థం చేసుకోవాలి. ఈ ఆహారాన్ని అతిగా తీసుకుంటే అది ఆధ్యాత్మిక ఎదుగుదలను కుంటుపరుస్తుంది. వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయలేరు, ధ్యానం కూడా చేయలేరు. తామసిక ఆహారం సగం ఉడికిన అన్నం లేదా పచ్చి కూరలు, అతిగా వండిన ఆహారం, నిల్వ ఉంచిన ఆహారం, పాచిపోయిన ఆహారం, భగవంతునికి అర్పించని ఆహారం తామసిక ఆహారం కిందకి వస్తాయి. రాత్రి వండిన ఆహారం మర్నాటికి పనికిరాదు. అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు మంచిది కాదు సరికదా, పాపాన్ని కూడా కలుగు చేస్తుంది. అది పాపం అని ఎలా చెప్పగలం? ఎందుకంటే సంధ్యావందనంలో నేను నిలువ ఉంచిన ఆహారం తిన్నందుకు నన్ను క్షమించు అని వస్తుంది. అంటే పాపాన్ని కడిగివేయని ప్రార్థన చేస్తారు. ఆ విధంగా ఆహార నియమాల్లో ఏది పాటిస్తే ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతుందో చూశాం. తర్వాత 3 అంశాలు: యజ్ఞం, దానం, తపస్సు. ఈ 3 నియమాలను, అంటే యజ్ఞ, దాన, తపస్సులను ప్రతి వైదికుడు పాటించి తీరాలని మన శాస్త్రం పదే పదే చెప్తోంది. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిశంతి యజ్ఞేన దానేన తపస అనాసకేన ఐతమేవ విదిత్వా మునిర్భవతి. యజ్ఞం అంటే భగవంతునికి చేసే పూజ. ప్రార్థన మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. నాకు దైవ చింతన చేయడానికి సమయం లేదనకూడదు. ఎంత హడావిడిగా ఉన్నా తినడానికి కొంత సమయం కేటాయించుకుంటామా లేదా? అదేవిధంగా భగవంతుని ప్రార్థనకు కూడా సమయాన్ని కేటాయించుకోవాలి. దానం అంటే ఏదైనా ఇవ్వడం. మన శాస్త్రం నిర్దేశించినట్టుగా దానం చేయాలి. మనం దానం గురించి కృష్ణ పరమాత్మ కొత్తగా చెప్పటం లేదు, అది ఉపనిషత్తే నిర్దేశించింది. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, క్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం. తైత్రీయోపనిషత్తులో వచ్చింది. ఏ దానం చేసినా శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా ఇవ్వకూడదు. దానం యజ్ఞానం వరూధం దక్షిణా లోకే దాతారం సర్వభూతాన్యుపజీవంతి మహానారాయణోపనిషత్తులో వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వారి శక్తి మేరకు దానం చేయాలి. అందరూ 1,00,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి నియమం లేదు. వారికున్న దానిలో కనీసం కొంత శాతం దానం చేయాలి. 3వ అంశం తపస్సు. తపస్సు అంటే ఏది మితిమీరి చేయకూడదు. ఏ లక్ష్యం సాధిస్తున్నా కూడా కొంత హద్దుల్లోనే ఉండాలి, అతిగా చేయకూడదు. ఈ మధ్యమ మార్గం బుద్ధ భగవానుడు బోధించాడు అనుకుంటారు కొందరు. కానీ బుద్ధ భగవానుడు రాకముందే శాస్త్రం ఈ మధ్య మార్గాన్ని బోధించింది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాల్లోనూ కర్మాచరణలోనూ జాగ్రత్త స్వప్నాల విషయంలోనూ అతిగా చేయకుండా మధ్యమ మార్గం పాటించే వ్యక్తి ధ్యానయోగుడై దుఃఖాన్ని నాశనం చేసుకుంటాడు. అంటే ఏది అతిగా చేయకూడదు, కటిక ఉపవాసం చేయకూడదు, అతిగానూ తినకూడదు, మధ్యమంగా ఉండాలి ఏం చేసినా. యజ్ఞ దాన తపస్సుల గురించి కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో కూడా నొక్కి వక్కాణిస్తాడు. యజ్ఞ దాన తపకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చేవ పావనాని మనీషిణాం. యజ్ఞం,
దానం, తపస్సు ఈ 3 కర్మలను మాత్రం ఎన్నడూ త్యజించకు అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అవి చిత్తశుద్ధిని కలుగజేస్తాయి. ఒక వైదికుడు ఈ 3 ప్రాథమిక అంశాలను ఎన్నడూ మానకూడదు. కుంటి సాకులు చెప్పి తప్పించుకోకూడదు. అందువల్ల కృష్ణ పరమాత్మ ఈ 3ంటిని ఎన్నుకున్నాడు. మళ్ళీ వాటిని 3 రకాలుగా విడదీసి వివరిస్తాడు. అదేమిటో చూద్దాం. యజ్ఞం. మన శాస్త్రం మానవాళి ప్రయోజనం కోసం అనేక కర్మలను నిర్దేశించింది. ఆ కర్మలన్నింటినీ యజ్ఞం అంది. ఇప్పుడు వరుసగా సాత్విక యజ్ఞము, రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞాల గురించి చూద్దాం. అవి కూడా 2 కోణాల నుంచి చూద్దాం. అవి కర్మ తీరు, ఫలం. సాత్విక యజ్ఞం శాస్త్రం చేత విధించబడిన కర్మ, మన ఆంతర ఎదుగుదల కోసం విధింపబడిన కర్మ. వాటిని ప్రార్థనలు, జపం, పూజ, పంచమహాయజ్ఞాలు అంటారు. ఇవన్నీ సాత్విక కర్మలు. వీటిని నిష్కామ కర్మలని, నిత్య నైమిత్తిక కర్మలని అంటారు. ఈ కర్మను మానకుండా కర్తవ్యంగా భావించి ఏకాగ్రతతో చేయాలి. ఈ కర్మను ఫలాపేక్ష లేకుండా త్రికరణ శుద్ధిగా చేయాలి. రాజసిక యజ్ఞం. రాజసిక యజ్ఞంలో కర్మను దంభం కోసం చేస్తారు. దంభం అంటే ఆడంబరం. ఏ దానం చేసినా వీరి పేరు మొట్టమొదటి పేజీలో పెద్ద అక్షరాలతో ఉండాలి. ఏదైనా కార్యక్రమం అయితే వందన సమర్పణలో వీరి పేరు విధిగా ఉండి తీరాలి. వీరు కోరే ఫలం పేరు ప్రఖ్యాతులు, ధనం, హోదా, పదవి, ఆస్తి, పరపతి. తామసిక యజ్ఞం. తామసిక యజ్ఞంలో శాస్త్రం విధించిన కర్మలకు భిన్నంగా ఉంటాయి ఈ కర్మలు. తామస కర్మ చేసే వ్యక్తులు ఏమీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఒకవేళ ఇచ్చి తీరాలంటే కూడా వీలునంత తక్కువ ఇస్తారు. దానం చేయరు, దక్షిణ ఇవ్వరు, శ్రాద్ధ కర్మలు చేయరు. మీకు ఆధ్యాత్మిక ఉన్నతి మీద శ్రద్ధ ఉంటే తామసిక యజ్ఞాలను వెంటనే మానుకోవాలి. రాజసిక యజ్ఞాలను అంతకంతకు తగ్గించుకోవాలి. సాత్విక యజ్ఞాలను పెంచాలి. వాటిని తప్పనిసరిగా చేయాలి. తపస్సు అంటే లక్ష్యార్థం. ఒక అర్థం మీ ఇంద్రియాల మీద మీరు గెలుపు పొందడం. తపస్సు అంటే సాధారణ అర్థం ఎటువంటి క్రమశిక్షణైనా అది తపస్సు కిందకే వస్తుంది. అది దైవపరంగా చేసేదైనా సరే, ఆధ్యాత్మిక పరంగా చేసేదైనా సరే. తపస్సును మళ్ళీ 2 రకాల తపస్సుగా వివరించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. అవి కారణ దృష్ట్యా త్రివిధం తపః, గుణదృష్ట్యా త్రివిధం తపః. కారణ దృష్ట్యా త్రివిధం తపః. కారణ దృష్ట్యా చేసే తపస్సులు కాయిక, వాచిక, మానసిక తపస్సులు. కాయిక తపస్సు అంటే కాయకం, శరీరపరంగా చేసే పూజలు. శబరిమలైకి నడుచుకుంటూ వెళ్లడం, తిరువణ్ణామలైలో గిరి ప్రదర్శన చేయడం గొప్ప కాయక తపస్సు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసాచ శరీరం తపవుచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను పూజించడం, పవిత్రంగా ఉండడం, మనోవాక్కాయ కర్మలను ఏకత్రాటి మీద ఉంచడం, బ్రహ్మచర్యం పాటించడం, అహింస పాటించడం, వీటన్నిటినీ కాయక తపస్సు అంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శరీరంతో చేసే కర్మలన్నీ కాయక తపస్సు కింద వస్తాయి. శాస్త్రం ఈ కాయక కర్మలకు ఎందుకింత ప్రాముఖ్యతనిచ్చింది? మనలో ఉన్న తమో గుణాన్ని పారదోడడానికి ఇచ్చింది. మనలో చాలా మట్టుకు ఈ బద్ధకం పేరుకుపోయి ఉంటుంది. చలనం లేకుండా స్థిరంగా ఉన్న వస్తువు దానంతట అది కదలదు. బాహ్యంగా ఏదైనా వచ్చి కదపాలి దాన్ని. ఈ సూత్రం వస్తువులకే కాదు, మనుషులకు కూడా వర్తిస్తుంది. ఆలస్యం హి మనుష్యాణం శరీరస్థో హి మహాన్ రిపుః నాస్తుద్యమ సమో బంధుః కృత్వా యం నావసీదతి. మనిషికి గొప్ప శత్రువు బద్ధకం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. హుషారుగా ఉండగలగడం గొప్ప బంధువు. అందువల్ల ఈ గొప్ప శత్రువును పారదోలాలంటే కాయక తపస్సు చేయాలి. బ్రహ్మచర్యం ఒక తపస్సు. నమస్కారం చేయటం, అందులోనూ సాష్టాంగ నమస్కారం చేయడం మంచి తపస్సు. వాచిక తపస్సు. వాక్కుపరంగా చేసే కర్మలను వాచిక కర్మలు అంటారు. వాచిక తపస్సు గురించి తెలుసుకునే ముందు అసలు వాగింద్రియం యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలి. సాధారణంగా మనిషిని బుద్ధిజీవి అని పొగుడతారు. కానీ నిజానికి బుద్ధి ఎంత గొప్పదో వాక్కు కూడా అంత గొప్పది. బుద్ధి ఆలోచించి పొందిన జ్ఞానాన్నంతటినీ వాక్కుగా మార్చగలదు.
అలా మార్చగలిగే శక్తి వలనే ఈరోజు మనకు ఇంత పుస్తక భాండాగారం వచ్చాయి. ఇంటర్నెట్లో పొందుపరచగలిగారు. ఇవన్నీ ఏమిటి? వాచక రూపంలో పొందుపరచబడిన జ్ఞానం. అంటే వాక్కు ద్వారా వెలువడినదే తర్వాత అక్షర రూపంలో నిల్వ చేయబడింది. ఉదాహరణకు కుర్చీ పదం తీసుకోండి. కుర్చీగా రాయబడిన పదం, కుర్చీగా వాక్కు పలికిన పదానికి అక్షర రూపం. వాక్కు పలికిన పదం ఆ వస్తువు గురించి పొందిన జ్ఞానానికి ప్రతీక. అందువల్ల పలికిన పలుకులవని, రాసిన మాటలవని అవన్నీ జ్ఞానానికి ప్రతీకలు. ఈ జ్ఞానమే మనిషిని తక్కిన జీవుల కన్నా భిన్నంగా నిలబడుతోంది. వేదాలు శబ్ద రూపంలో ఈరోజు కూడా పొందుపరచబడి ఉన్నాయి. ఈ శబ్దం వల్లనే మనం ఈరోజు కూడా వేదాలను నేర్చుకోగలుగుతున్నాం. అందువల్ల వాక్కు మనిషిని చాలా శక్తివంతుడిని చేస్తుంది. ప్రముఖ శాస్త్రవేత్త న్యూటన్ కనుగొన్న భూమి ఆకర్షణ శక్తిని అక్షరాల్లో పొందుపరిచే మార్గమే లేకపోయిందనుకోండి, అంత గొప్ప సూత్రం ఎవరికీ తెలిసేది కాదు. వాక్కుకు అంత శక్తి ఉంది. నిజానికి వాక్కుని రెండు వైపులా పదునుగా ఉన్న కత్తితో పోలుస్తారు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ప్రేమపూరితంగా ఉండి మీకు మిత్రులను తీసుకురావచ్చు, లేదా చాలా అవమానపరిచేవిగా ఉండి మీకు శత్రువులను ఏర్పరచవచ్చు. నిజానికి అవి మీకు మృత్యువును కూడా తీసుకురావచ్చు. అందువల్ల మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడమంటారు. మాట్లాడిన మాటలకు పన్ను కట్టనవసరం లేదు. కాబట్టి కొంతమంది అలా నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. కానీ వాచిక తపస్సు పాటించాలి. మాట్లాడే నోరును అదుపులో పెట్టుకోవాలి, వాక్కును అదుపులో పెట్టుకోవాలి. కృష్ణ పరమాత్మ 4 నియమాలను బోధించాడు. మన మాటలను బయటకు వదిలే ముందు 1 కాదు 2 కాదు 4 మెటల్ డిటెక్టర్లను దాటించి వదలాలి. వాక్ నిరోధం ఆధ్యాత్మిక సాధనకు మొట్టమొదటి సాధన అని శంకరాచార్యుల వారు అంటారు. యోగస్య ప్రథమం ద్వారం వాక్ నిరోధో పరిగ్రహ. వివేక చూడమణి. వాక్కును నియంత్రించుకుంటే తక్కిన అన్ని అంగాలు వాటంతట అవే నిరోధించబడతాయి. ఒక వాక్కును నియంత్రిస్తేనే 8 ఇంద్రియాలు, 4 జ్ఞానేంద్రియాలు, 4 కర్మేంద్రియాలు నియంత్రించబడతాయి. కృష్ణ పరమాత్మ సూచించిన 4 నియమాలేమిటి? అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చేయత్, స్వాధ్యాయాభ్యసనం చేవ, వాన్మయం తపవచ్యతే. ఉద్వేగం కలిగించనిది, ప్రియమైనది, హితకరమైనది, యథార్థమైనది ఆయన మాటలు మాట్లాడాలి. దీన్ని వాచిక తపస్సు అంటారు. అనుద్వేగకరం. మొట్టమొదటి నియమం, మీరు మాట్లాడే మాటలు ఇతరులను బాధించేవిగా, వారికి ఇబ్బందికరంగా, ఉద్వేగం తెప్పించేవిగా ఉండకూడదు. మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నారు, కానీ అతనికి మీ మాటల మీద శ్రద్ధ లేకపోతే అది కూడా ఒక విధమైన హింస కిందకే వస్తుంది. నిజానికి చాలామంది ఎదుటివారి మాటలు వినే తీరిక, ఓపిక ఉండదు. ఎలా ఆ బాధ నుంచి తప్పించుకుందామా అనే చూస్తారు. అటువంటి వారిని కూర్చోబెట్టి బలవంతంగా వారితో మాట్లాడడం వారికి హింసే. అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు 2 వాక్యాలు మాట్లాడి 2 నిమిషాలు ఆగి చూడండి. అతను ఇంకా వినాలనుకుంటే అప్పుడు చెప్పండి. ఒక్కోసారి మీ ఉద్దేశ్యంలో మీరు ఒక రసవత్తరమైన సన్నివేశాన్ని, మీకు జరిగిన సన్నివేశాన్ని వివరిస్తున్నారు. మధ్యలో మీకు ఏదో ఫోన్ వచ్చింది, వెళ్ళి మాట్లాడి వచ్చారు. వెనక్కి తిరిగి వచ్చాక అది అంత రసవత్తరమైనది అయితే ఎదుటి వ్యక్తి ఆ తర్వాత ఏమైంది అని అడగాలి కదా. కానీ సాధారణంగా ఎవరు అడగరు. అలా అడగకపోతే మీరే మళ్ళీ కొనసాగిస్తారు. కానీ కృష్ణ పరమాత్మ అలాంటప్పుడు దాన్ని ఆపేయాలి అంటున్నారు. ఇంకొక పొరపాటు ఏం చేస్తారు? ఎదుటి వ్యక్తి తనకైన అనుభవం ఏదో చెప్తూ ఉంటాడు, మీరు వినరు. వినకుండా మీకు కూడా అటువంటి అనుభవాన్ని సమాంతర రేఖలో చెప్పుపోతారు. అతను మీ మాట వినడు, మీరు అతని మాట వినరు. ఏదో గందరగోళంగా ఉంటుంది తప్పితే ఏమీ సమాచారం వెళ్ళదు. ఇంకొక పొరపాటు, మాటల తూటాలు వదులుతూ ఉంటారు. ఎదుటివారిని విమర్శిస్తారు, తిడతారు, అమర్యాదపూర్వకంగా మాట్లాడతారు, లేకపోతే చెవులు బద్దలయ్యేటట్టు గట్టిగా మాట్లాడతారు. ఇవేవి చేయకూడదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అహింసాత్మక మాటలు మాట్లాడాలి. సత్యం అంటే నిజం చెప్పడం. ఇక్కడ మీరు పాటించాల్సిన అంశం సత్యం పలకడం కన్నా అసత్యం పలకకూడదు. సత్యం పలకడం ఎంత ముఖ్యమో అసత్యం పలకకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఇటువంటి నియమాన్ని పరిసంఖ్య విధి అంటారు. ఈ విధి వాక్యంలో సానుకూల విధి కన్నా
ప్రతికూల విధి ఎక్కువ నియమం ఉంటుంది. అంటే ఇక్కడ నొక్కి వక్కాణించాల్సింది సత్యం పలుకు మీద కాదు, ఎన్నడూ అసత్యం పలకకు అన్న విషయం మీద. అసత్యం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండండి. చెప్పి తీరాల్సిన పరిస్థితి వస్తే మాత్రం సత్యమే చెప్పాలి. సత్యం అంటే ఇది అని ఉపనిషత్తుల్లోనూ ఈ సత్యం గురించి వస్తుంది. సత్యమేవ జయతే ముండుకోపనిషత్తు. సత్యం మాత్రమే జయిస్తుంది. ఇది ఆధ్యాత్మిక విజయం. శాస్త్రం విజయం గురించి మాట్లాడితే అది ఆధ్యాత్మిక విజయం మాత్రమే. సమాజం భ్రష్టు పట్టిపోయినప్పుడు మీరు సత్యాన్ని పాటిస్తే మీరు లౌకికంగా విజయం సాధించలేకపోవచ్చు. మీరు దాన్ని పట్టించుకోకూడదు. లౌకికంగా విజయం సాధించలేకపోయినా మీరు ఆధ్యాత్మిక విజయాన్ని పొందుతారు. అందువల్ల సత్యమేవ జయతే అంటే సత్యమేవ మోక్షం జయతే అని మార్చుకోవాలి. మోక్షం పొందాలంటే సత్యం పలకాలి. ప్రియం, మీ భాష చాలా మృదువుగా, మర్యాదగా, తీయగా, మన్ననగా ఉండాలి. చెప్పే విషయం ఎదుటివారికి నచ్చని విషయమైనా కూడా చెప్పే విధానం ప్రియంగా ఉండాలి. కొంతమంది మనస్సు మంచి గంధంలా ఉంటుంది, కానీ మాట కటువుగా ఉంటుంది. అందువల్ల మాట ప్రియంగా ఉండాలి. అది చెప్పే తీరు కూడా ప్రియంగా ఉండాలి. హితం అంటే మీరు మాట్లాడే మాటలు ఎదుటివారికి ఉపయోగపడేలా ఉండాలి. చాలా మంది గలగలా మాట్లాడతారు. వారికి కాలక్షేపం కావాలి కాబట్టి ఎదుటివారిని కాలక్షేపం బఠానీ చేసి కబుర్లు చెప్పేస్తూ ఉంటారు. ఇది హితం కాదు. మీరు చెప్పే మాటలు మీకు, ఇతరులకు కూడా హితంగా ఉండాలి. నిజానికి ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే చాలు. ఇతరుల మీద బురద జల్లడం, వారి మీద పుట్టించే అర్థం పర్థం లేని పుకార్లు ఆగిపోతాయి. ఈ వాచిక తపస్సు పాటించకపోవడం వల్లనే ఈ పుకార్. అందువల్ల అనుద్వేగకరం, సత్యం, ప్రియం, హితం ఈ 4 నియమాలు పాటించి తీరాలి వాచిక తపస్సుకు. మానసిక తపస్సు. మనఃప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. ప్రశాంతమైన మనస్సు, శాంత స్వభావము, మౌనం, మనోనిగ్రహం, మంచి ఆలోచన, స్వచ్ఛమైన ఆలోచన కలిగి ఉండడాన్ని మానసిక తపస్సు అంటారు. వీటిలో కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి నొక్కి వక్కాణిస్తున్నవి భావ సంశుద్ధి, మనఃప్రసాదం. భావ సంశుద్ధి అంటే స్వచ్ఛమైన మనసు కలిగి ఉండడం. స్వచ్ఛమైన మనసు ఎలా ఉండాలో అంతకు ముందు కూడా చూశాం. మీ ఆలోచనలు మీకు తెలియకుండా ఎవరినైనా బట్టబయలు చేసే అవకాశం ఉందని తెలిస్తే మీరు చెడు ఆలోచనలు చేయరు. అందువల్ల ఎవరికైనా తెలిసినా పర్వాలేదు అనగలిగే స్వచ్ఛమైన ఆలోచనలనే కలిగి ఉండాలి. మీ మనసు ఎదుటివారు చదవగలిగేటంత స్వచ్ఛంగా ఉండాలి. మనఃప్రసాద అంటే ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండడం. ఎటువంటి ఆందోళనలు, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలగడం. ఈ రోజుల్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్సులు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. కానీ నిజానికి ఆ కోర్సులు ఏర్పాటు చేసే వారికి కూడా స్ట్రెస్ ఉంటుంది. ఆశించిన జనం వస్తారో లేదో అనే ఆందోళన ఉంటుంది. కానీ ఆందోళన చెందకూడదు. ఇంతవరకు కారణ దృష్ట్యా త్రివిధం తపః చూశాం. అంటే కాయిక, వాచిక, మానసిక తపస్సులు చూశాం. గుణదృష్ట్యా త్రివిధం తపః. గుణదృష్ట్యా చేసే తపస్సులు సాత్విక, రాజసిక, తాపసిక తపస్సులు. కాయిక, వాచిక, మానసిక తపస్సులను ఎవరెలా ఆచరిస్తారో, ఏ దృక్పథంతో ఆచరిస్తారో వాటికి వారు ఇచ్చే విలువలేమిటో దాన్ని బట్టి ఆ తపస్సు ఏ గుణంలోకి వస్తుందో చెప్పవచ్చు అంటాడు కృష్ణ పరమాత్మ. సాత్విక తపస్సు ఎవరి కోసమో మొక్కుబడిగా చేయకుండా, శాస్త్రం విధించిందని బలవంతంగా చేయకుండా, ఆ తపస్సు మీద ఉన్న గౌరవం కొద్దీ అపారమైన శ్రద్ధతో చేస్తే దాన్ని సాత్విక తపస్సు అంటారు. ఇందులో ఫలాన్ని కోరకుండా నిస్వార్థంగా చేస్తారు. రాజసిక తపస్సు. దీన్ని పరిణతి చెందిన వ్యక్తులు పాటిస్తారు. వీరు తపస్సు లక్ష్యంగా కాక మార్గంగా ఉపయోగిస్తారు. వీరు ఇతరుల నుంచి సత్కారాలను, గౌరవాలను, పూజలను అందుకోవడం కోసం చేస్తారు. వీరు పనులు దంభంతో చేస్తారు. వీరికి వచ్చే ఫలం చలం, అధ్రువం. అంటే ఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పలేం, వచ్చినా శాశ్వతం కాదు. వీరిది స్వార్థపూరితమైన తపస్సు. తామస తపస్సు. వీరు తపస్సును తప్పుడు ఉద్దేశంతో, తప్పుడు సంకల్పంతో, అనారోగ్యకరమైన నిర్ణయాలతో, నికృష్టమైన కార్యాలకు ఉపయోగిస్తారు. ఎవరి మీదో పగ తీర్చుకోవడం కోసం తీవ్రమైన తపస్సు చేస్తారు. పురాణాల్లో రాక్షసులు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైతే మరణం లేకుండా చేయమని కోరతారు.
అది అసాధ్యం అంటే అనేక వరాలు కోరుతారు. ఇదంతా తామసిక తపస్సులోకి వస్తుంది. మనం వెంటనే తామసిక తపస్సును మాని నెమ్మదిగా రాజసిక తపస్సు నుంచి సాత్విక తపస్సుకు ఎదగాలి. దానం, ఇది 5వ అంశం. దానాన్ని కూడా వరుసగా సాత్విక, రాజసిక, తామసిక దానాలుగా వివరిస్తాడు కృష్ణ పరమాత్మ. సాత్విక దానం, సరైన ప్రాంతంలో సరైన సమయంలో సరైన వ్యక్తికి దానం చేస్తే అది సాత్విక దానం అంటారు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానం చేసినప్పుడు దానం యొక్క విలువను గురించి తెలిసి చేయాలి. ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. దేశకాల పాత్రలను తెలుసుకుని దానం చేయాలి. రాజసిక దానం, సాత్విక దానాల్లో దానాన్ని లక్ష్యంగా చూస్తే రాజసిక దానంలో దానాన్ని మార్గంగా చూస్తారు. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దేశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ఏ దానమైతే ప్రత్యుపకారాన్ని ఆశించి చేస్తారో లేదా పుణ్యం కోసం చేస్తారో అది రాజసిక దానం. ఆనందంగా ఇచ్చే బదులు ఆర్భాటం చేస్తారు. అతను దానం చేసేది పేరు ప్రతిష్టల కోసం. అందువల్ల తన పేరు పేపర్లలో కొట్టొచ్చినట్టుగా కనబడేలా చూస్తాడు. తామసిక దానం కన్నా ఇది నయమే. తామసిక దానంలో దేశకాల పాత్రలను తెలుసుకోకుండా చేస్తాడు. అవమానపరుస్తూ అగౌరవంగా చూస్తూ ఇస్తాడు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అస్కృతత మవజ్ఞాతం తత్తామ సముదాహృతం. దానం పుచ్చుకునే వారి మీద గౌరవం లేకుండా తృణీకార భావంతో ఇవ్వడం. ఉచితం కాని దేశంలో ఉచితం కాని కాలంలో అర్హులు కాని వారికి ఇచ్చే దానాన్ని తామసిక దానం అంటారు. బద్రీనాథ్కు వెళ్తున్న వ్యక్తి మిమ్మల్ని స్వెట్టర్ ఇమ్మని అడిగితే మీరు అప్పుడు ఇవ్వకుండా అతను తిరిగి వచ్చాక మంచి ఎండాకాలంలో అతనికి స్వెట్టర్ ఇచ్చి లాభం ఏమిటి? ఏదైనా ఇచ్చినా అతన్ని అవమానపరుస్తూ ఇవ్వకూడదు, లేదా 10 సార్లు మీ చుట్టూ తిప్పించుకుని ఇవ్వకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. కానీ అసలు దానం చేయకపోవడం కన్నా నయమే. కానీ తామసిక దానం మాని రాజసిక దానం తగ్గించుకుని సాత్విక దానానికి రావాలి. ఓం తత్సత్ వివరణ. ఈ క్రింది భావనతో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మీకు సాత్విక పురుషునిగా మారాలనే సదుద్దేశం ఉన్నా కూడా మీకు తెలియకుండానే మీ కర్మలు రాజసిక కర్మలుగానో తామసిక కర్మలుగానో మారే ప్రమాదం ఉంది. కృష్ణ పరమాత్మ అయినా ఏం పర్వాలేదంటున్నాడు. తప్పులు చేయడం మానవ సహజం, కానీ దానికి ఒక పరిష్కారం ఉంది. చేసే కర్మను మీరు చేశాక దాన్ని ఓం తత్సత్ అని పలికి భగవంతునికి అర్పించండి. అప్పుడది సాత్విక కర్మ అవుతుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఓం తత్సదితి నిర్దేశో బ్రాహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాంశ విహితాపురాః. ఓం తత్సత్ అనే 3 పదాలు భగవంతుని నామాలు. ఈ 3 పదాల వల్ల బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు సృష్టించబడ్డాయి. ఓం అంటే జగద్రక్షకుడు. అవతి రక్షతి పాలయతి ఇది ఓం. అందువల్ల ఓం అంటే రక్షణకర్త, పాలనకర్త. తత్ అంటే ప్రమేయం గురించి జ్ఞానం పొందే ప్రమాణాలకు అందని భగవంతుడు. అంటే సర్వ ప్రమాణ అగోచరం, అంటే అప్రమేయం. సత్ అంటే శాశ్వతమైన తత్వం, ఉనికి రూపంలో సదా ఉండే భగవంతుడు. ఇప్పుడు ఓం తత్సత్ 3 పదాల అర్థాలను కలిపితే పూర్తి అర్థం ఇలా వస్తుంది. ప్రమాణాల కందని శాశ్వతమైన ఉనికి ఉన్న జగద్రక్షకుడు భగవంతుడు. అందువల్ల మీరు ఏ కర్మం చేసినా ఓం తత్సత్ కృష్ణార్పణమస్తు అనో, ఓం తత్సత్ రామార్పణమస్తు అనో భగవంతునికి భక్తిగా అర్పించండి. ఈ మంత్రం ఎంత శక్తివంతమైనదంటే ఓం తత్సత్ అని పలికి భగవంతునికి అర్పిస్తే మీరు చేసే కర్మలు రాజసిక కర్మలైనా తామసిక కర్మలైనా అవి కూడా సాత్విక కర్మలుగా మారతాయి. మీరు చేసిన పూజలలో ఏమైనా తప్పులు ఉన్నా, మంత్రాలు సరిగ్గా పఠించకపోయినా భగవంతుడు అలాగని కావాలని తప్పులు చేయకూడదు. మంత్రాలను సరిగ్గా పఠించాలి. మీకు తెలియకుండా తప్పులు దొరికితే మాత్రం ఓం తత్ సత్ పనిచేస్తుంది. ఉదాహరణకు, మీరు చూడకుండా ఎవరికాలో తొక్కితే మీరు సారీ అంటారు, వారు కూడా పర్వాలేదండి అంటారు. అదే మీరు కావాలని కాలు తొక్కితే సారీ అంటే వారు ఏం చేస్తారు? వారు కూడా అదే పని చేసి సారీ అండి అంటారు.
అందువల్ల ఓం తత్సత్ మంత్రాన్ని అపహాస్యం చేయకూడదు, శ్రద్ధాభక్తులతో వాడాలి. దీంతో 17వ అధ్యాయం ముగిసింది. కానీ ఈ 16, 17 అధ్యాయాల్లో కృష్ణ పరమాత్మ చర్చించని ఒక అంశం చూద్దాం ఇక్కడ. అది చాలా అవసరం, ముఖ్యం, లాభదాయకం కూడా. 5 సూత్రాల సాధన. ఈ 2 అధ్యాయాల్లోనూ కృష్ణ పరమాత్మ మనం పెంపొందించుకోవాల్సిన దైవీ సంపత్తి గురించి, మనం పారదోలాల్సిన ఆసురీ సంపత్తి, రాక్షస ప్రవృత్తుల గురించి చెప్పాడు. కానీ అవి ఎలా చేయాలో చెప్పలేదు. ఒకటి పెంచుకోవాలన్నాడు, ఇంకోటి పారదోలాలన్నాడు. వాటిని ఎలా చేయాలో మనమే వెతుక్కోవాలి. నిజానికి మనం కొత్తగా ఏమీ నేర్చుకోని అవసరం లేదు. శాస్త్రమే ప్రతిదీ నేర్పిస్తుంది. శాస్త్రమే వీటికి పద్ధతులను కూడా ఇచ్చింది. మనం ఇక్కడ చేస్తున్నదల్లా చెదురుమదురుగా ఉన్న సాధనలను ఏరుకుని 5 సూత్రాల సాధనగా పేర్చుకుందాం. అంతే. ఈ 5 సూత్రాల సాధనలు చేస్తే దైవీ సంపత్తిని పెంపొందించుకుని ఆసురీ సంపత్తి, రాక్షస ప్రవృత్తులను పారదోలవచ్చు. అదేమిటో చూద్దాం. ముందుగా వివేకం. వివేకం అంటే కృష్ణ పరమాత్మ పేర్కొన్న విలువల్లో ఒక్కొక్క విలువ యొక్క విలువ గురించి అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సత్యం విలువ తీసుకోండి. నేను అబద్ధం చెప్తే కలిగే పరిణామాలు ఏమిటి అని మీరు విశ్లేషించుకోవాలి. మీరు అబద్ధం చెప్తే మనసులో మార్పులు రావటమే కాదు, శారీరకంగా కూడా మార్పులు ఏర్పడతాయి. దానివల్ల లై డిటెక్టర్లు వచ్చేసాయి. సూక్ష్మ శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అబద్ధం సూక్ష్మ శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్క విలువని తెలుసుకుని దాని గురించి పూర్తి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇవన్నీ ఆధ్యాత్మిక సూత్రాలు. ఈ ఆధ్యాత్మిక సూత్రాలను అలవర్చుకునేలాగా మీ మనస్సును సున్నితంగా చేసుకోవాలి. ఒక విలువను ఉల్లంఘిస్తే అది ఆధ్యాత్మిక నష్టానికి దారితీస్తుంది. ధర్మానికి ప్రతీకగా నిలిచిన ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అని పలికినప్పుడు అది పూర్తి అబద్ధం కాకపోయినా ధర్మరాజు రథం నేలం తాకింది. అది ఆధ్యాత్మిక పతనానికి సాంకేతికం. ఆ విషయం గ్రహించాలంటే మనసు చాలా సూక్ష్మంగా ఉండాలి. అందువల్ల విలువలను అధ్యయనం చేసే ముందు మనసును సూక్ష్మంగా చేసుకోవాలి. మనం ఎన్నడూ విలువలను అంతగా పట్టించుకోం. అందువల్ల స్వామి దయానందజీ ఎప్పుడు అంటూ ఉంటారు, ఒక విలువ విలువైనది అవ్వాలంటే ఆ విలువ యొక్క విలువకు మీరు విలువనివ్వాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన వాక్యం. విలువ యొక్క విలువ తెలియాలంటే విలువ గురించి పూర్తి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్నే వివేకం అంటారు. సంకల్పం. సంకల్పం అంటే ఒక దృఢ నిశ్చయం చేసుకోవడం. హరిశ్చంద్రుడు సత్యమే పలుకుతానని దృఢ నిశ్చయం చేసుకుని సత్యానికి ప్రతీకగా నిలిచాడు. అందువలనే ఆయనను సత్య హరిశ్చంద్రుడు అన్నారు. అదేవిధంగా మీరు కూడా ఏది ఏమైనా ఈ విలువను నేను పాటించి తీరుతాను అని దృఢంగా నిశ్చయించుకోవాలి. అలా ఆ నిశ్చయంలో నిలబడాలంటే రోజంతా దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. అంతేకాదు, మీరు ఆ విలువను అతిక్రమించినప్పుడల్లా దానికి ప్రాయశ్చిత్త కర్మ చేసేలా చూసుకోవాలి. గాంధీ గారు తను ఒక విలువను పాటించలేదు అని తను భావించినప్పుడల్లా ఉపవాసం ఉండేవారు. ఆయన చేసిన ప్రాయశ్చిత్త కర్మ ఉపవాసం ఉండడం. అందువల్ల సంకల్పం చేసుకోండి. దాన్ని ఆటో సజెషన్ అనో వ్రతం అనో అనవచ్చు. ప్రతిపక్ష భావన. ప్రతిపక్ష భావన అంటే మీకు కలిగిన భావనకు ప్రయత్నపూర్వకంగా భిన్నమైన భావనను పెంపొందించుకోవడం. మీరెవరినైనా ద్వేషిస్తున్నట్టయితే ప్రయత్నపూర్వకంగా ప్రేమ సాధన చేయండి. ఇది ఒక విధమైన బౌద్ధమత ధ్యానం. మీరు ద్వేషిస్తున్న వ్యక్తిని మానసికంగా మీ ముందు నిలబెట్టండి. అలా వారిని తలుచుకోగానే మీ రక్తపోటు పెరుగుతుంది. అయినా సరే మీరు వారిని ముందు నిలబెట్టి మానసికంగా పువ్వులు అందించి, అది మానసికంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి. అలాగే మీరు పీనాసులుగా ఉంటే ప్రయత్నపూర్వకంగా దానం చేయండి. ఇలా చేయడాన్ని ప్రతిపక్ష భావన అంటారు. సత్సంగం. సత్సంగం అంటే సత్పురుషులతో సాంగత్యం చేయడం, వారితో కలిసి ఉండడం. మీకు తెలియకుండానే వారి లక్షణాలు మీరు పుణికిపుచ్చుకుంటారు. అందువల్ల సత్సంగం చేస్తే మీకు తెలియకుండా, ఎక్కువ శ్రమ పడకుండా, అనుకోకుండా మంచి విలువలు పెంపొందించుకుంటారు. అందువల్ల సత్సంగం అప్రయత్నంగా మీలో కనబడే మార్పును తీసుకువస్తుంది. ప్రార్థన. ఈ పైన చెప్పిన వాటిలో ఏ ఒక్కటి ఫలించకపోతే భగవంతునికి ప్రార్థన చేయండి. తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తేమయి సంతు
ఓ దేవా ఉపనిషత్తులు పేర్కొన్న విలువలను నేను నా ప్రయత్నం వల్ల పెంపొందించుకోకుండా ఉన్నాను. నువ్వే నాకు మార్గం చూపాలి అని ప్రార్థించాలి. ఆ విధంగా వివేకం, సంకల్పం, ప్రతిపక్ష భావన, సత్సంగం, ప్రార్థన అని 5 సాధనలు చేస్తే సంస్కృత పురుషుడై దాని తర్వాత జ్ఞాని అయి ముక్త పురుషుడవుతాడు. ఈ అధ్యాయం 3 రకాల శ్రద్ధల గురించి వివరిస్తుంది కాబట్టి దీన్ని శ్రద్ధాత్రయ విభాగ యోగం అన్నారు. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణ అర్పణం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.